హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో వ్యూవర్స్ అందరూ కూడా మన జీవితంలో కొన్ని బాధలు ఉంటాయి. అవి జరిగిన రోజు కన్నా తర్వాత వచ్చే నిశ్శబ్దంలో ఎక్కువ గుర్తొస్తాయి అన్నమాట. ఎస్పెషల్లీ లవ్లో మనం ఎవరినైనా నమ్మినప్పుడు మనసు మొత్తం వారికి ఇస్తాం కదా. లవ్లో ఉన్నప్పుడు ఆ మనసు మొత్తం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎప్పటికీ ఉంటారని అనుకున్నప్పుడు అనమాట. అక్కడ మార్పు వస్తే మాత్రం మనిషి అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, నిజంగా నన్ను ప్రేమించారా, లేక నేను నమ్మినదే తప్ప అని చెప్పేసి వస్తాయి ప్రశ్నలు. కొన్నిసార్లు మన మధ్య దూరం వచ్చిన తర్వాత మనకు బాధ కంటే ఎక్కువగా తెలియాలి అనిపించేది ఏంటి అంటే, ఈ క్షణంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. అదే మెయిన్. వాళ్ళు నన్ను అసలు గుర్తు చేసుకుంటున్నారా లేదా, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఆలోచిస్తున్నారా లేదా, వాళ్ళు అసలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారా లేదా, వాళ్ళు అట్ ప్రజెంట్ ఏం లైఫ్ లీడ్ చేస్తున్నారని చెప్పేసి. సో టారో కార్డ్స్ ఏంటంటే, మనకి ప్రతిదీ మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా అది మనం టారో కార్డ్స్ ద్వారా క్లియర్లీ తెలిసేసుకుంటాం మనం. అది కదా మనకి ఇక్కడ టారో అనేది. మనం ఈ పర్సన్ గురించి క్లియర్లీ ప్రశ్నలు అడిగి యూనివర్స్ మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చేసి స్పష్టంగా తెలియజేసేస్తున్నారు మీ పర్సన్ గురించి. మీ పర్సన్కి అయితే మీ గురించి తెలిసే విధానం లేదు. ఏదో కొంచెం కొద్ది గొప్ప ఎవరి ద్వారా ఎంక్వైరీ చేసి ఏదో చిన్న చితక విషయం తప్పితే మొత్తం జీవితం అయితే తెలియదు. వాళ్ళు ఎస్పెషల్లీ మీరు ఏమనుకుంటున్నారు అనేది అంతకన్నా తెలియదు. సో మనం ఈరోజు ఈ కార్డ్స్ ద్వారా తెలుసుకోబోతుంది ఏంటంటే, మీ పర్సన్ అట్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏమిటి, వాళ్ళు బయట చూస్తుంది నిజమేనా, వారి హృదయంలో ఇంకా చెప్పని మాటలు ఏమైనా ఉన్నాయా. ఈ రీడింగ్ ఎవరిని కూడా తప్పు నిరూపించడానికి అయితే కాదని మీకు కూడా తెలుసమ్మా. ఇది మీ హృదయంలో ఇంకా ముగియని ఏదైనా ప్రశ్నలకు ఒక వెలుగు చూపించడానికి అనమాట. గుర్తుంచుకోండమ్మా, కాలం ఎప్పుడూ కూడా తొందరగా సమాధానం చెప్పదు. కానీ ఒక దశలో ప్రతి మనిషి తన భావాలను, తన ఎంపికలను ఎదుర్కోవాల్సిందే ఖచ్చితంగా. ఈరోజు మనం వెతికేది ప్రతీకారం కాదు, వారి హృదయంలో ఇప్పుడు ఏం నడుస్తుందో తెలుసుకోవడం అనమాట, మీ పర్సన్ హృదయంలో. సో వితౌట్ ఎనీ డిలే మనం కార్డ్స్ తీసుకునే ముందు యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాం. విశ్వశక్తి, డియర్ యూనివర్స్, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి హృదయానికి వారికి అవసరమైన సత్యాన్ని చూపించండి ఈశ్వర. ఈ కార్డ్స్ ద్వారా బయటపడేది భయం కాదు, కోపం కాదు, ఊహలు కాదు. ప్రస్తుతం మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది స్పష్టంగా మాకు ఇక్కడ ఈ రీడింగ్ ద్వారా చూపించండి. మాకు తెలియలేని మా వ్యూయర్స్ పర్సన్స్ మాకు తెలియలేని ఫీలింగ్స్ ఏమన్నా ఫీల్ అయితే ఈ రీడింగ్ ద్వారా బయట చూపించండి. వాళ్ళు దాచిపెట్టిన భావాలు ఉంటే అది ప్రేమతో బయటపడాలి ఈ రీడింగ్ ద్వారా. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ గందరగోళంలో ఉంటే అది కూడా స్పష్టంగా కనిపించాలి ఈశ్వర. ఈ రీడింగ్ చూసే ప్రతి ఒక్కరికి వారి విలువ గుర్తు రావాలి. నిజం తెలిసిన తర్వాత ఎవరిపైనా భారంగా కాకుండా వారి హృదయం ప్రశాంతంగా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈశ్వర. విశ్వం సాక్షిగా ఈరోజు కార్డ్స్లో బయటపడేది మాకు తెలుసుకోవాల్సిన సందేశం మాత్రమే కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈశ్వర. థ్యాంక్ యూ యూనివర్స్. కార్డ్స్ తీసుకుందామమ్మా. First card set, second one, third one, fourth one, fifth one, sixth one. Seventh card set, eighth card set, ninth card set, 10th
10th card set, 11th card set, 12th card set. First card set, Strength, 8 of Cups, the Hierophant, 4 of Pentacles, 8 of Pentacles, 6 of Cups, 7 of Pentacles, 3 of Cups, 3 of Swords, King of Swords, 7 of Wands, 5 of Cups, additional 2 card sets వచ్చినాయి. The Sun. సో ఇవి ఖచ్చితంగా రావాల్సిన కార్డ్స్, అందుకని చెప్పేసి వచ్చినాయి. 8 of Swords. ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ నాకు స్ట్రెంగ్త్ ఫస్ట్ కార్డ్ సెట్ స్ట్రెంగ్త్. ఇక్కడ మీ పర్సన్ వెంటనే రియాక్ట్ అయ్యే స్థితిలో కనిపించడం లేదమ్మా నాకు ఇక్కడ. వాళ్ళు చాలా విషయాలు లోపలే పెట్టుకొని ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, స్ట్రాంగ్గా ఉన్నట్టు నటిస్తున్నారు, టు బీ ఫ్రాంక్. కానీ లోపల చాలా భావాలు అనగపెట్టుకొని అలసిపోయి ఉన్నారు, అనగదొక్కేసుకొని. ఒక విషయంలో చెప్పాలంటే మీ పర్సన్కి కళ్ళ దగ్గర వస్తాయి కదా నిద్ర లేకపోతే డార్క్ స్పాట్స్, అంత దారుణంగా అయిపోయారు, అంత దారుణంగా. ఆ విధంగా ఉంది మీ పర్సన్ సిచ్యువేషన్. బయటికి ఎంత స్ట్రాంగ్గా నటించినా ఆ కళ్ళు చెప్పేస్తాయి చూడంగానే మీ పర్సన్ సిచ్యువేషన్. బికాజ్ నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా దయ్యం కళ్ళు. బయటికి ఏంటంటే పోజ్ కొట్టి ఒకప్పుడు మీ దగ్గర షో చేస్తూ ఉండేవారు, నువ్వు తగ్గాల్సిందే అని చెప్పేసి. ఇప్పుడు బయటికి స్ట్రెంగ్త్గా ఆ పోజ్కి ఏం తక్కువ లేదు, యాక్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏమైంది పరిస్థితి, వాళ్ళల్లో వాళ్ళు మానసిక బాధ. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, అప్పుడు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి రియలైజ్ అవుతున్నారు, ఖచ్చితంగా రియలైజ్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అన్ని రకాలుగానే సఫర్ అయిపోతున్నారు. అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను, ఆ బాధ పెట్టడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఉంటుంది కదా మిమ్మల్ని ఏడిపించిన ఆ ఏడుపుకి తగ్గ ఫలితం ఉంటుంది కదా, కర్మ ఫలితం, అది ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇంత బాధ ఎందుకు వస్తుంది అంటే ఆ కర్మ ఒకప్పుడు మిమ్మల్ని ఏడిపించిన సిచ్యువేషన్స్ గుర్తు వచ్చేలాగా యూనివర్స్ చేస్తున్నారు. అప్పుడు వారికి అర్థమవుతుంది ఎందుకు వీరికి ఈ సిచ్యువేషన్ వచ్చిందా అని చెప్పేసి. సో అలా వాళ్ళకి గుర్తొచ్చేలాగా యూనివర్స్ చేయబట్టి వీళ్ళకి రియలైజ్ అవుతున్నారు తప్ప వీళ్ళంతటా వీళ్ళకి గుర్తు తెచ్చుకొని మిమ్మల్ని అప్పుడంత బాధ పెట్టేనే అన్నంత బుద్ధి అయితే మీ పర్సన్కి లేదు. ఓకే 8 ఆఫ్ కప్స్, ఇది దూరం తీసుకున్న ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ చాలా దూరం తీసుకున్న ఎనర్జీ. కానీ ఈ కార్డులో ఒక విషయం ఉందమ్మా, వెళ్ళిపోవడం ఎప్పుడు మర్చిపోవడం కాదు. అంటే మీ పర్సన్ మీ నుంచి దూరం వెళ్ళిపోయిన ఎనర్జీ, దూరం డిస్టెన్స్ వెళ్ళిపోయిన ఎనర్జీ అనమాట దూరం తీసుకోవడం అంటే. ఎట్లా అంటే వెళ్ళిపోవడం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా మర్చిపోవడం అనేది కాదు. ఖచ్చితంగా మర్చిపోలేదని చెప్పేసి మీకు కూడా మీ పర్సన్ ఎనర్జీస్ మీరు మర్చిపోవడానికి ప్రయత్నించిన ఏదో రకంగా మీ పర్సన్ పేరు కానీ మీ పర్సన్కి సంబంధించిన మెమరీస్ ఏదో విధంగా అవి మీ పర్సన్ మీరు డిస్కస్ చేసుకున్న సాంగ్స్, ప్లేసెస్ ఏదైనా మీకు గుర్తొస్తుండొచ్చు. అవి మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారని వచ్చే సైన్స్ అనమాట. అర్థమవుతుందా? అది యూనివర్స్ ఇస్తున్న సిగ్నల్. ఇప్పటి వరకు మీరు పడ్డ బాధ పోయింది, ఇక మీ పర్సన్ మీరు పడ్డ బాధ జీవితంలోకి వచ్చారు. మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. మీ బాధ మీ పర్సన్కి అర్థమైంది, నువ్వు నన్ను అడిగింది ఇప్పుడు మీ పర్సన్ జీవిస్తున్నారు అని చెప్పి యూనివర్స్ మీకు ఇస్తున్న సిగ్నల్. కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా ముందుకు వెళ్ళలేని దశ కూడా ఉంటుందమ్మా ఇక్కడ. అక్కడ మీ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. కొన్ని నిర్ణయాలు తీసుకుని స్ట్రక్ అయిపోయారు అనమాట, ముందుకు వెళ్ళలేక. మనమేం చేస్తాం, ఏం చేయలేం, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నట్టు వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేసుకుని వాళ్ళకంటే ముందు మీ జీవితాన్ని స్పాయిల్ చేసేసారు. కానీ మీ జీవితాన్ని స్పాయిల్ చేసేసారు అని ఒకప్పుడు మీరు అనుకున్నారు, కాదు అది మీ జీవితాన్ని స్పాయిల్ చేయడం కాదు, మీ జీవితాన్ని రక్షించేమమ్మా అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. ద హీరోఫెంట్
ఇప్పుడు ఇక్కడ విలువలు, సరైనది ఏది అనేది ఉంటుంది కదా! ఎస్పెషల్లీ విలువలనమాట. కరెక్ట్, రాంగ్ ఇవి ఉంటాయి కదా! కరెక్ట్ ఏది, తప్పేది వీటి గురించి ఆలోచన మొదలైనట్టు నాకు ఇక్కడ స్పష్టంగా యూనివర్స్ చూపిస్తున్నారు. బంధం అంటే నిజంగా ఏంటిది? స్థిరత్వం అంటే ఏమిటి? అనే ప్రశ్నలు కనిపిస్తున్నాయి మీ పర్సన్‌లో. ఎథికల్ వాల్యూస్, బేసిక్ హ్యూమన్ థింకింగ్, బేసిక్ ఒక హ్యూమన్‌ని హర్ట్ చేయకుండా ఉండాలి. ఏ మాట అంటే ఎంత హర్టింగ్‌గా ఉంటుంది. ఏడుపు విలువ, అవే విలువలండి. ఇవన్నీ మీ పర్సన్‌కి ఆ విలువలు యూనివర్స్ నేర్పిస్తున్నారు. నువ్వు నేను నేర్పిస్తే వచ్చేవి కాదు. ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టి యూనివర్స్ నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎగ్జాక్ట్‌లీ. మీరు ఒకప్పుడు పడిన బాధకి 10 అనుభవిస్తున్నారు. అయినా కూడా లోపలంతా దెబ్బలు పెట్టుకుని ఫేస్‌కి పైన మేకప్ వేసుకొని కవర్ చేసుకుంటే ఎంత ఘోరంగా ఉంటుంది చూడడానికి. మీ పర్సన్ కూడా చేస్తుందదే. పైకి గట్టిగా బలవంతంగా నేను బలమైన పర్సన్‌ని అని చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ మనకిక్కడ ఎలా కనిపించింది అని చెప్తే యూనివర్స్ చూపించేశారు తనకున్న డార్క్ స్పాట్స్‌తో. ఈ పర్సన్ ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు అని చెప్పేసి. ఈ విధంగా అయిపోయింది మీ పర్సన్ జీవితము. చాలా, చాలా దారుణంగా. ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అనుభవించాల్సిందంటే ఇక్కడ మీ పర్సన్ ఏదో సఫర్ అయిపోవాలని కాదిక్కడ. అది ఇంకొకసారి ఈ తప్పు ఇంకొకళ్ళ దగ్గర రిపీట్ చేయకుండా ఉండాలి అంటే మీ పర్సన్‌కి బుద్ధి రావడానికి ఉన్న వన్ అండ్ ఓన్లీ వే తనంతట తాను ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే కానీ ఆ బాధ యొక్క నొప్పి మీ పర్సన్‌కి తెలీదు. అంతేగాని ఇంక ఎలా చెప్పినా మీరు ఎన్ని రకాలుగా నాకింత బాధొస్తుంది, నా మాట విను, నన్ను హర్ట్ చేయకు అని ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మీ పర్సన్‌కి ఇంత కూడా ఎక్కదు. అవి కూడా అయిపోయినాయి. అలాంటి రోజులు కూడా అయిపోయినాయి. మీరు చెప్పడం అయిపోయింది. మీ బాధ ఇంత కూడా చెవికెక్కకుండా తన పని తాను చేసుకోవడం కూడా అయిపోయింది ఇక్కడ. అవేమి వద్దు. తన సఫర్ అయితేనే తెలుస్తది ఇక్కడ. ఓకే. 4 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ చాలా కంట్రోల్ ఎనర్జీ కనిపిస్తుంది. ఫీలింగ్స్ ఉన్నా కూడా బయటికి చూపించకపోవడం. తనని తాను కంట్రోల్ చేసుకోవడం. ఒక మిస్టేక్ చేశారు మీ పర్సన్. ఆ జరిగిన దాన్ని అంగీకరించకుండా గట్టిగా పట్టుకొని ఉండడం అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. యూనివర్స్ చూపిస్తున్నారు. అది ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ ద్వారా నాకు ఇక్కడ యూనివర్స్ కన్వే చేసేది. బికాజ్ ఒప్పుకుంటే ఏమవుతుంది? చిన్నగా అయిపోతారు. ఎంత గాలి పీల్చుకోనన్నా బతికేస్తారు కానీ నాకు అది ఇవ్వని మాత్రం ఎప్పటికీ అంటే మీ పక్కనే ఉన్నారు. నా అన్న, మీ అన్న, నా అని నా పక్కన నా అన్న మనిషి ఉన్నారు. నాకు అది కావాలి, ఇచ్చే మనిషి ఉన్నారని తెలుసు. ఒక్క మాట ఒకప్పుడు మీకు అది ఇవ్వద్దు అని చెప్పారు కాబట్టి మీరు ఇవ్వడం మానేశారు. ఏంటి ఇవ్వద్దు అని ఇవ్వడం, ప్రేమ అనేది ఇవ్వద్దు అని చెప్పారు కాబట్టి ఇవ్వడం మానేశారు. గట్టిగా చెప్పారు కాబట్టి ఇవ్వడం మానేశారు. కానీ లోపల మీకుంది. ఇప్పుడు ఇక్కడ అది ఇవ్వి అని అడగరు. గాలి పీల్చుకునన్నా బతికేస్తారు. అంటే అంత సఫర్ అవుతూ అన్నా బతికేస్తారు కానీ ఓపెన్ మాత్రం అవ్వరు. బయటికి మాత్రం అంగీకరించరు. జరిగిందని అంగీకరించరు అస్సలు. 8 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు వాళ్ళు బయట జీవితంలో బిజీగా ఉండాలని చూస్తున్నారు. పని, వాళ్ళకి కొంచెం టైం దొరికితే వాళ్ళ ఏకాగ్రత, డిస్టర్బెన్స్ అంతా మీ వైపుకు మరలిపోతుంది కదా! మీ వైపు కంటే వాళ్ళకున్న పెయిన్, సఫరింగ్, లైఫ్ మొత్తం ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్‌లో ఉంది ఇప్పుడు వాళ్ళ లైఫ్. ఆ స్ట్రగుల్స్ వల్ల మీరు గుర్తొచ్చేలాగా చేస్తున్నారు యూనివర్స్. అంతేగాని వాళ్ళంతట వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసేసుకోవట్లే ఇక్కడ. వాళ్ళంతట వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటే అది మిమ్మల్ని మిస్ అవుతుందననేసి ప్యూర్ లవ్. యూనివర్స్ బాధలిచ్చి ఆ బాధల వల్ల మిమ్మల్ని గుర్తొచ్చేలా చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ గొప్పతనం మీ పర్సన్‌దా? యూనివర్స్‌దా? అబ్సల్యూట్‌లీ యూనివర్స్‌దే. మీ పర్సన్‌కి ఏ విధంగా బుద్ధొచ్చేలా చేస్తే మీ పర్సన్ మారతారో ఆ విధంగా యూనివర్స్ ఇక్కడ యూనివర్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. అది ఇక్కడ యూనివర్స్ యొక్క గొప్పతనం. చూడండి ఇక్కడ 6 ఆఫ్ కప్స్. ఇక్కడ జ్ఞాపకాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ కార్డ్ వచ్చినప్పుడు
జనరల్లీ ఒకప్పుడు ఎలా ఉండేది అనే భావన వస్తుంది. ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది? మీతో ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా ఉండేదాన్ని, ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవాడిని. ఇప్పుడు ఎలా అది ఒక బలాన్ని తెప్పిస్తుంది. నేను ఇంత స్ట్రాంగ్‌గా ఉండే పర్సన్‌ని అని చెప్పి ఆ స్ట్రాంగ్‌నెస్‌ని తెచ్చుకుంటున్నారు మీ పర్సన్. ఎందుకంటే ఆల్రెడీ చాలా వీక్ అయిపోయారు. ఆ మెమోరీస్ నుంచి ఒక స్వీట్‌నెస్ వస్తుంది. ఆ స్వీట్‌నెస్ ఒక స్ట్రెంత్ అవుతుంది మీ పర్సన్‌కి. అది మీ పర్సన్‌కి నచ్చింది. అది ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్. ఇది వెనక్కి చూసే దశ అన్నమాట ఇప్పుడు. నేను పెట్టిందేంటో, నేను పొందిందేంటి అనే ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్. చాలా మంచి ఆలోచన. చాలా మంచి ఆలోచన. ఆ ఆలోచన మీ పర్సన్‌కి ఏమి వచ్చేయలేదు. మీ పర్సన్ తిన్న దెబ్బల వల్ల వచ్చింది. ఇంకా గట్టిగా తినాలి దెబ్బలు. ఇంకా గట్టిగా తినాలి. ఎగురుకుంటూ దెబ్బకి ఇంక నా వల్ల కాదని మా మా వ్యూవర్స్ దగ్గరికి వచ్చే అంత. 3 ఆఫ్ కప్స్. బయట అన్నీ నార్మల్‌గా కనిపిస్తున్నాయి. కానీ ఈ కార్డ్ ఒక విషయం చెప్తుందమ్మా. బయట ఆహ్, ఎట్లా అంటే స్మైల్ ఇస్తారు చూడండి. ఫేక్ స్మైల్. ఆ ఫేక్ స్మైల్ ఉన్న నవ్వు యాక్చువల్లీ ఫేక్ స్మైల్ కాదు. జనరల్‌గా నవ్వు ఉన్నంత మాత్రాన లోపల హ్యాపీగా ఉన్నట్టు కాదు. అంటే ఆ నవ్వు అర్థం ఏంటి? ఫేక్ స్మైల్ అని. అది ఇక్కడ 3 ఆఫ్ కప్స్. ఫేక్ స్మైల్ ఎందుకొచ్చింది? ఒక డెవిలిష్ ఎనర్జీ ఉండడం వల్ల. ఈ డెవిలిష్ ఎనర్జీ ఎవరు? థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీ ఉండడం వల్ల ఈ ఫేక్ లైఫ్ వచ్చింది. ఈ ఫేక్ లైఫ్ వల్ల ఫేక్ మొత్తం లైఫే ఫేక్ అయిపోయింది. లైఫే ఫేక్ అయిపోవడం వల్ల ఇంత సఫరింగ్ అనమాట. అవు ఎవరు దూరమన్నారు? ఎవరు ఫేక్‌ని నమ్మమన్నారు? వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని మా పర్సన్ ఆల్రెడీ చెప్పారు. నాకదే కావాలి అని చెప్పి వెళ్లారు మీరు. యూనివర్స్ సైన్స్ ఇస్తున్నారు. అయినా మీరు దూరారు. మేమేం చేయలేం కదా! మేము పట్టుకొని లాగడానికి ప్రయత్నించాము. మీరు దూరారు. పడండి. ఇంకా పడాలి. 3 ఆఫ్ స్పాట్స్. ఇక్కడ నిజమైన భావోద్వేగ ప్రభావం నాకిక్కడ కనిపిస్తుంది. కొన్ని మాటలు, కొన్ని సంఘటనలు మనిషి ముందుకు వెళ్ళినా గుర్తుంటాయన్నమాట. కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని కమ్యూనికేషన్స్ ఇవన్నీ గూడా. ఇవి ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. అవన్నీ గూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్న ఎనర్జీస్ ఇవి. మీ పర్సన్ అట్ ప్రెజెంట్ ఎనర్జీస్. ఇవన్నీ ఒక్కొక్క క్షణం ఒక్కొక్కలాగా ఫీల్ అవుతున్నారని చెప్పి కన్వే చేస్తున్నారు మనకి. కింగ్ ఆఫ్ స్పాట్స్. ఇప్పుడు ఎమోషన్ కంటే రియాలిటీ వైపు చూడడం మొదలైంది మీ పర్సన్ ఎనర్జీ. వాళ్ళు తమ నిర్ణయాన్ని ఇప్పుడు మరో కోణంలో చూస్తున్నట్టు నాకు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. చూడాలి కదా! చూడకపోతే ఎలాగా? ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్ చూడండి ఇక్కడ. ఇది డిఫెన్సివ్ ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. వెంటనే ఓపెన్ అవ్వటం లేదసల. తనను తాను సమర్థించుకోవడం కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. తనని తాను సమర్థించుకుంటూనే ఉంటారు. ఇంకెంతకాలం సమర్థించుకుంటూ ఉంటారు మీ పర్సన్ నాకు అర్థం కాదు. ఇంకెంతకాలం సమర్థించుకుంటారమ్మా? ఇక్కడ ఈ 3 ఆఫ్ స్పాట్స్ చూడండి. ఇక్కడ 2 కైండ్ ఆఫ్ ఎనర్జీస్‌కి గట్టిగా యూనివర్స్ బుద్ధి చెప్తున్నారు. ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకటి మీ పర్సన్. మీ పర్సన్‌కి గట్టిగా బుద్ధొచ్చింది. మీకు ఇక్కడ మహా అయితే నేను 1-2% చెప్పాను. అంతకు మించి దారుణాతి దారుణమైన సిట్యుయేషన్స్ మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మనము ఒకరికి కర్మ ఇంతిస్తే దానికి రిటర్న్ మనకి 10 టైమ్స్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ కూడా అదే ఫేస్ చేస్తున్నారు. అదే ఫేస్ చేస్తున్నారు. మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ థర్డ్ పర్సన్ మిమ్మల్ని మీ పర్సన్‌ని విడదీయడానికి కారణమైన ఈ ఈ ఈ వర్స్ట్ డెవిల్ ఏదైతే ఉందో, ఈ డెవిల్ మంచిగా తిరింది డెవిల్‌కి అని చెప్తా నేనైతే. నీకిలానే అవ్వాలి.
నీకు ఇలా అవ్వకపోతే తీరదు, నువ్వు ఇలా కాకుండా ఇంకే రకంగా నీకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించినా చెప్పిన వాళ్ళందరికీ పెట్టేస్తావు నువ్వు. వాళ్ళందరి లైఫ్ని స్పాయిల్ చేసే అంత రాక్షస శక్తి నీలో ఉంది. కాబట్టి నిన్ను ఎలా వంచాలో భగవంతునికి తెలుసు. కాబట్టి నీకు ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు భగవంతుడు. గట్టిగా కరెక్ట్గా ఎక్కడ విరగ్గొట్టాలో అక్కడ విరగ్గొట్టారు నిన్ను అంటున్నాను నేను ఈరోజు. యూనివర్స్ నాకు అదే చూపిస్తున్నారు ఇక్కడ. ఈ థర్డ్ పార్టీ, మీ ఇద్దరిని విడగొట్టిన ఈ థర్డ్ పార్టీ అలా విడగొట్టి మీ పర్సన్ ఈ ఇక్కడ దెబ్బ కొట్టితే ఇక్కడ వంగింది, ఇక్కడ వంగి కరెక్ట్గా ఇద్దరిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి ఇక్కడ కొడితే ఇక్కడ తగిలింది. అర్థమవుతుందా? ఇక్కడంటే ఈ థర్డ్ పార్టీకి దెబ్బ కొడితే మీ పర్సన్కి తగిలింది, రిఫ్లెక్ట్ అయింది ఆటోమేటికలీ. ఎక్కడ కొట్టాలో అక్కడ పడింది. అసలు దెబ్బ ఎక్కడ పడిందంటే ఈ బ్లడీ వర్స్ట్ డెవిల్ మీద. మీరు నేను ఎవరైనా వెళ్ళి ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే ఈ డెవిల్ ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ జీవితాలతో ఆడుకునే అంత రాక్షస గుణం, ఏకంగా జీవితాలే అంత రాక్షస గుణం. అందుకని యూనివర్స్ పవర్ ఏం చేశారు? సాక్షాత్తు యూనివర్స్ పవర్, నాకు తెలుసు నువ్వు ఎవరి చేతుల్లో నువ్వు వంగవు అని చెప్పి నేనే దూరుతున్నాను. నాకు తెలుసు నిన్ను ఎలా వంచాలో, ఎక్కడ పట్టుకుని వంచాలో నాకు తెలుసు అని చెప్పి యూనివర్సే ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇక్కడ యూనివర్స్ ఇన్వాల్వ్ అయ్యి గట్టిగా తనకి బుద్ధి వచ్చేలా చేశారు. ఇక్కడ చేస్తే అక్కడ రిఫ్లెక్షన్ వచ్చింది. అర్థమవుతుంది కదా? సో ఆ తర్వాత మీ పర్సన్కి ఇంకా ఆప్షన్ లేదు. ఇంకా థర్డ్ పార్టీ అనేది ఇంకా కట్ ఆఫ్ ఎనర్జీ అయిపోయింది. ఈ విధంగా బుద్ధి వచ్చి మీ పర్సన్కి మీరు గుర్తు రావడము, అనవసరంగా అప్పుడు అలా చేశానే అని ఆలోచించడము, ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప వారంతటా వారికి ఈ దెబ్బ ఏమీ తగలకుండా ఉంటే, దెబ్బ అంటే ఏంటి? ఆ రోజున నేను అక్కడ మనం బయటకి యాక్సిడెంట్ జరగక ముందు గట్టిగా దెబ్బ తాగలేక ముందు ఏమనుకుంటాం, అసలు ఆ రోజు చెప్తూనే ఉన్నారు ఇంట్లో బయలుదేరద్దని, ఆ రోజు నేను ఆగిపోవాల్సింది ఏ విధంగా అనుకుంటామో, ఇక్కడ మీ పర్సన్ ఆ రోజు అలా చేసి ఉండకపోతే అని మీ గురించి ఆలోచిస్తున్నారు తప్ప, తనకి ఈ రోజు ఇట్లాంటి యాక్సిడెంట్, ఇట్లాంటి సిచ్యువేషన్, ఇలాంటి కర్మ అనేది ఒకటి జరగకపోతే మిమ్మల్ని గుర్తు చేసుకోవడం కాదు కదా, ఇంకా ఇంకా ఎగిరి ఆ డ్యాన్స్ మీ దగ్గరికి ఈ పర్సన్ తీసుకొచ్చి కూడా వేస్తారు. అంత డెవిలిష్. ఈ డెవిల్తో జాయిన్ అయ్యి మీ పర్సన్ కూడా డెవిల్ అయిపోయారు. ఇంకా ప్రేమ, జాలి, కరుణ, దయ ఏవి లేవు. మీ పర్సన్ కూడా ఈ డెవిల్లానే తయారైపోయారు. అది ఇక్కడ పరిస్థితి. అందుకని ఎలా వంచాలో అలా వంచి చూపించారనమాట. వంచి కూర్చోబెట్టారు. లేకపోతే వంగరు కదా మన జాతి. మనదే జాతి రాక్షస జాతి. రాక్షస జాతిని అలానే వంచాలి. అర్థమైందా? 5 ఆఫ్ కప్స్. ఈ కార్డ్ చాలా లోతైంది. ఇక్కడ జరిగిన దాని తర్వాత ఇంకా మిగిలింది ఏమిటో చూడటం కంటే కోల్పోయిందే ఎక్కువగా కనిపిస్తున్న దశ ఈ కార్డ్ మనకి చెప్పే మీనింగ్. అర్థమైంది కదా మనకి సిచ్యువేషన్. మరి కోల్పోయింది చూడక ఏం చేస్తారు? దెబ్బ తగిలింది అంత దెబ్బ కాదు కదా మనకి. ఇంత దెబ్బ అయితే మర్చిపోయి కొంచెం ముందుకు వెళ్తారు. మీలాంటి దెబ్బ అనుకోండి దులిపేసుకుంటారు. బికాజ్ ప్రేమ లాంటి దయ లాంటి క్వాలిటీస్ అప్పుడు లేవు, అస్సలు లేవు. డెవిలిష్ అయ్యే మనకి ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్న ఎనర్జీస్. ద సన్ చూడండి. కానీ ఇక్కడ ఒక మార్పు కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఏదో ఒక దశలో నిజం స్పష్టంగా కనిపిస్తుంది. ఏది నిలిచింది, ఏది టెంపరీ అని అర్థమవుతుంది మీ పర్సన్కి. అంటే ఇంత జరిగిన ఏదో ఒక మూల ఇదంతా కూడా అసలు నాకు జరుగుతుంది ఎందుకు? ఇంత ఘోరమైన సిచ్యువేషన్ నా లైఫ్లో ఎప్పుడు నేను ఫేస్ చేయలేదే, ఇప్పుడే ఎందుకు ఫేస్ చేస్తున్నాను? బికాస్ నేను నా ఈ పర్సన్ని నేను అప్పుడు అంత ఘోరంగా సఫర్ చేసినందుకు కర్మ అనేది ఉంటుంది కదా, ఆ కర్మ ఆడుతున్న రోలా నా లైఫ్లో ఇది అని రియలైజ్ అయ్యేలాగా చేస్తున్నారు ఇక్కడ. అది దీని మీనింగ్. అర్థమవుతుంది? ఏది టెంపరీ అని అర్థమవుతుంది మీ పర్సన్కి. ఏది టెంపరీ? ఈ థర్డ్ పార్టీ అర్థమవుతుంది. 8 ఆఫ్ స్వార్డ్స్. చివరి కార్డు ఏం చెప్తుంది? కొన్నిసార్లు బయట పరిస్థితులు కాదు, మన ఆలోచనలే మనల్ని పట్టుకొని ఉంచుతాయి.
ఇక్కడ ఇప్పుడు ఆలోచనలు ఎక్కువ, స్పష్టత కోసం వెతుకుతున్న దశ నాకు ఇక్కడ కనిపిస్తుంది. చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ స్పష్టత కోసం ఆలోచించనివ్వండి. టైం ఇవ్వండి. ఆలోచించనివ్వండి. ఆ తర్వాత రియలైజేషన్ వచ్చి మీ పర్సన్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఖచ్చితంగా. అది ఇక్కడ మనకి 8 ఆఫ్ స్పాట్స్ అంటే మీ దగ్గరికి మీ పర్సన్ రీయూనియన్ వస్తారు. ఆ తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తారో, చెప్పుతో కొడతారో మీ ఇష్టం అనుకోండి. అది ఆప్షన్ ఈజ్ యువర్స్. మీ ఇష్టం. దానికి ఫైనల్ కన్క్లూజన్ మీరే ఇచ్చుకోండి. ఫైనల్ కన్క్లూజన్ మీరే మీ చేతులకే ఇచ్చేస్తున్నారు ఈసారి. కాలం ఎవరిని కూడా వెంటనే మార్చదమ్మా. కానీ ఒకరోజు ప్రతి మనిషి తన నిర్ణయాలను ప్రశ్నించే స్థితికి అయితే వస్తారు. మీ విలువను ఎవరో ఇచ్చిన ప్రాధాన్యతతో మాత్రం కొలవకండి. ఇక్కడ జరిగింది ఏదైతే ఉందో అది మీ ప్రేమ విలువనైతే తగ్గించలేదు. ఈ రీడింగ్లో కనిపిస్తున్న నాకు పెద్ద సందేశం ఏదైతే ఉందో అది నిజం ఆలస్యంగా వచ్చినా కూడా ఇక్కడ అది వచ్చిన తర్వాత మనిషి మునుపట్లాగా ఉండరు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఎవరు చూడాల్సింది మార్పు కోసం కాదు. ఇక్కడ మీరు మీ మనసు మళ్ళీ ప్రశాంతం అయ్యే రోజు కోసం చూడాలి మీరు ఇక్కడ. అదే మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది. ఇంక రిమైనింగ్ ఏ విషయాలు కాదు. మనిషి జీవితంలో ఒక విషయం చాలా ఆలస్యంగా అర్థమవుతుందమ్మా. ఎవరైనా మన జీవితంలోకి రావడం అనేది గొప్ప విషయం కాదు. వాళ్ళు వచ్చిన తర్వాత మనలో ఏమి మిగులుస్తారు అనేదే అసలు విషయం ఇక్కడ. ఈ రీడింగ్లో కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఎవరో ఒకరు ఒక సమయంలో తమకు సరైనది అనిపించిన దారి వైపు వెళ్ళి ఉన్నారు ఇక్కడ. ఆ సమయంలో అన్నీ సులభంగా అనిపించినాయి మీకు. కొత్త మాటలు, కొత్త ఫోకస్, ఫోకస్ అంటే కొత్త శ్రద్ధ అనమాట. కొత్త అనుభూతి. మనసు కొన్నిసార్లు ప్రశాంతతని కాదు, మార్పుని వెంబడిస్తుంది అనమాట. కానీ మార్పు, నిలకడ రెండు ఒకటి కాదు. ఇక్కడ ఇప్పుడు మొదలైనది బయటికి కనిపించే సంఘటన కాదు, లోపల నడుస్తున్న పోలిక అనమాట. ముందు ఉన్నది ఏంటిది? నిశ్చింత. ఇప్పుడున్నది సిచ్యువేషన్. ఈ రెండింటి మధ్య తేడా కనిపించడం చాలా చాలా అన్నమాట. ఈ రీడింగ్లో కనిపిస్తున్నది ఏంటంటే ఎవరైనా ఒకరు ఇప్పుడు మొదటిసారి వాళ్ళ జీవితంలో ఏది నిజంగా విలువైనదో చూసే దశలో ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎవరైనా ఒకరు అంటే ఇక్కడ ఎవరు? ఇటు మీరు, అటు మీ పర్సన్, ఇద్దరు కూడా. ఒక మెసేజ్, ఒక ఎదురుచూపు, ఒక మనిషి ఎప్పుడూ ఉంటారనే భావన, ఇవి దూరమైన తర్వాతే వాటి బరువు తెలుస్తుంది. ఈ రీడింగ్లో నాకు చాలా బాగా బలంగా కనిపిస్తున్న విషయం ఇక్కడ వెంటనే మాట్లాడడం కాదు, ముందు లోపల ఒప్పుకోవడం జరుగుతుంది. నేను ఎట్లా అంటే నేను అనుకున్నట్టుగా అన్నీ జరగలేదు అని చెప్పేసి ఒప్పుకుంటారు. ఆ దశ చాలా నిశ్శబ్దంగా వస్తుంది. దాన్ని బయటి ప్రపంచం అయితే చూడదు. కానీ మనిషి తనతో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆ ప్రశ్న తప్పించుకోలేరు. మీరు ఇప్పటికీ వాళ్ళు ఇప్పుడు ఏమో అనుభవిస్తున్నారు అని మాత్రమే ఆలోచిస్తుంటే ఈ రీడింగ్ మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతుంది. ఈ సంఘటన తర్వాత మీరు మీతో ఎలా మాట్లాడుతున్నారు? మీరు మీ ప్రేమను చిన్నచూపు చూస్తున్నారా, లేక నేను నా శక్తి మేర ప్రేమించాను అని గౌరవిస్తున్నారా? ఎందుకంటే నిజమైన ముగింపు అంటే ఎవరో అర్థం చేసుకోవడం కాదు. ఇక్కడ మీరు మీ గురించి తప్పుగా ఏదైతే ఉంటుందో ఆ అర్థం చేసుకోవడము, తప్పుగా అనుకోవడం ఆపడం అనమాట. ఈరోజు యూనివర్స్ చెప్తున్నారు, కొన్ని సమాధానాలు బయట నుంచి రావు. మనసు ప్రశాంతంగా అయినప్పుడు మనకు ఇచ్చుకునే సమాధానమే జీవితాంతం నిలుస్తుందన్నమాట. అక్కడి నుంచే హీలింగ్ మొదలవుతుంది. అక్కడి నుంచే మన విలువ మళ్ళీ గుర్తుకు వస్తుంది. అక్కడి నుంచే మనం మన జీవితంలోకి తిరిగి అడుగు పెడతామన్నమాట. వ్యూవర్స్ అందరూ కూడా జీవితంలో మనం ఎక్కువగా బాధపడేది ఎవరైనా వెళ్ళిపోయారని కాదు, మనకి ఇచ్చిన నమ్మకం మారిపోయిందనే భావన వల్ల అన్నమాట. టైం ఇస్తాము, మన డ్రీమ్స్ ఇస్తాము, మన భవిష్యత్తు ఊహిస్తాము. అందుకే మార్పు వచ్చినప్పుడు మనసు ఒక మనిషిని కాదు, తన ఊహించిన జీవితాన్ని కూడా మిస్ అవుతుంది. ఇక్కడ ఈ రీడింగ్లో కనిపిస్తుంది
ఇక్కడ జరిగింది ఒక్క రోజులో జరిగిన విషయం కాదు. కొన్ని విషయాలు నెమ్మదిగా మారాయి. ముందు చిన్న దూరము, తర్వాత అలవాట్లు మారటము, తర్వాత మాటలు తగ్గడము. ఆ తరువాతే హృదయం గుర్తించింది. ఏదో ఒకటి మునుపట్లా లేదు అని చెప్పేసి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో మనిషి తనకు ఏం కావాలో అనుకుంటాడు. కానీ కొంతకాలం తర్వాత తనకు ఏమి అవసరమో అర్థమవుతుంది. ఇవి 2 ఒకటే కావు. ఈ రీడింగ్‌లో కనిపిస్తున్న ఎనర్జీ ఇప్పుడు బయట సమాధానాల కంటే లోపల నిశ్శబ్దం ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాలు చుట్టూ అందరూ మాట్లాడుతున్నప్పుడు కాదు, మనం మనతో ఒంటరిగా ఉన్నప్పుడు అర్థమవుతాయి. అక్కడ ఇప్పుడు జరుగుతున్నది ఎవరి గురించి నిర్ణయం కాదు. తమ జీవితంలో ఏది నిజంగా మనకి అవసరమో, అర్థవంతమో చూసే దశ అన్నమాట. కొన్నిసార్లు మనం కోల్పోయామని అనుకున్నది మనల్ని ఒక పెద్ద అవగాహన దగ్గరికి తీసుకువెళ్తుంది. మీకు ఇంకా వాళ్ళు ఎట్లా అంటే ఏమి అనుభవిస్తున్నారు అని ఎదురు చూస్తున్నారా మీరు? మీ పర్సన్? లేక మీ అనుభవం తర్వాత మీ హృదయం ఇప్పుడు ఏం కోరుకుంటుందో వింటున్నారా? ఎందుకంటే నిజమైన మార్పు అక్కడే మొదలవుతుంది. మీరు ఎవరో తిరిగి వస్తారని అడగడం ఆపి, నేను ఇక ఎలా జీవించాలనుకుంటున్నాను అని అడిగిన రోజనమాట. ఈరోజు యూనివర్స్ చూపిస్తుంది. కాలం ఎవరిని వెంటనే తీర్పు ఇవ్వదు. కానీ ప్రతి మనిషికి అయితే ఖచ్చితంగా ఒక క్షణం అయితే ఇస్తుంది. అక్కడ వారు తమ ఎంపికను తమ హృదయం ముందు చూసుకోవాల్సి వస్తుందన్నమాట. ఆ క్షణం వచ్చినప్పుడు బయట ఎంత శబ్దం ఉన్నా కూడా లోపల నిజం మాత్రమే వినిపిస్తుంది. అక్కడే చాలా కథలు మారిపోతాయి. అర్థమవుతుందా? ఆ టైం మీకు మీరు ఇచ్చుకోవాలి. మీ కథను మీరు మార్చుకోవాలి ఖచ్చితంగా. ఓకే. సో నాకు ఇక్కడ కనిపిస్తున్న రాశులు చెప్తున్నాను చూడండి. జెమినీ మిథున రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, లియో సింహ రాశి, క్యాప్రికాన్ మకర రాశి, విర్గో కన్యా రాశి, టారస్ వృషభ రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, లిబ్రా తులారాశి, క్యాప్రికాన్ మకర రాశి చెప్పాను. పైసిస్ మీనరాశి, ఏరీస్ మేషరాశి, అక్వేరియస్ కుంభరాశి, లిబ్రా తులారాశి చెప్పాను. స్కార్పియో వృశ్చిక రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, ఐ థింక్ అన్ని రాసుల వాళ్ళు వచ్చారమ్మా. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అన్ని రాసుల వాళ్ళు వచ్చారు. ఓకే.